హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శివ. ఈరోజైతే మనం కృష్ణా నది అయితే క్రాస్ చేయబోతున్నాం అనమాట. అది బ్యారేజ్ మీదో లేదా బ్రిడ్జ్ మీదో కాదండి, ఒక నాటు పడవ మీద కృష్ణా నది అంటే 12 8 అవతల ఒక ఊరు అయితే నేను మా సిస్టర్ అయితే వెళ్తున్నాం. అంత అంటే నేను బల్లకట్టు ఇంతకుముందు చాలాసార్లు ఎక్కాను, చిన్న నాటు పడవ అయితే ఎప్పుడు ఎక్కలేదు. మా ఊరు నుంచి అక్కడికి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది, ఇది నది దగ్గరికి. అక్కడ నుంచి బైక్ కూడా పడవలోనే వేస్తారంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. బల్లకట్టు మీద అయితే చాలాసార్లు వెళ్ళే, కానీ ఇలా పడవలోనే వేస్తారని పడవలో పెట్టుకొని వెళ్తారు. ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో. కృష్ణా నది అయితే గట్టిగా వస్తుంది, కొద్దిగా టెన్షన్గా కూడా ఉంది. అది కొద్దిగా భయం ఉంటుంది కదా. జస్ట్ మిస్, మేము అలా వచ్చాము, పడవ అలా వెళ్ళిపోతుంది. ఒక్క 5 మినిట్స్ ముందు వస్తే కనుక మాకైతే పడవ అందేది. ఇప్పుడు అది ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఆ చివరి జనాన్ని ఎక్కించుకొని మళ్ళీ ఈ చివరికి రావాలన్నమాట. ఒక 1/2 అవర్ 1 అవర్ మేబీ పట్టవచ్చు. ఓకే, ఆ లోపల లొకేషన్స్ మంచి మ్యూజిక్ వేసి కొడతాము, చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మామయ్య ఛానల్. చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మామయ్య ఛానల్. వీడైతే మల్లుడు అనమాట. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన కాడి నుంచి షిప్పు 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 అని గోల మీద గోల చేస్తున్నాడు. వాళ్ళకైతే వచ్చాం, అది షిప్ కాదు, చిన్న పడవ, బోట్ అని నాకు తెలీదు. అక్కడ దూరంగా మీకు కరెంటు స్తంభాలు కనపడుతుంది కదా, కింద అడ్డంగా ఫస్ట్ రాడ్ ఉంది కదా, యాంగ్లర్ రాడ్. లాస్ట్ టైం మొన్న విజయవాడ మునిగింది కదా, ఆ టైంలో అయితే అంతవరకు అయితే వాటర్ అయితే వచ్చాయంట. ఆ స్తంభం అడ్డంగా ఫస్ట్ అడ్డంగా స్టెప్ వరకు అయితే వచ్చాయని చెప్పారు. అది పడవ అయితే రిటర్న్ అయితే అయింది. అటు వెళ్ళి అటు జనాన్ని దింపేసింది, మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే పడవ అయితే ఎక్కేద్దాం. మొత్తానికి అయితే ఒక పడవ అయితే వచ్చింది. ఎక్కవలసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఒక 50 మంది అయితే ఉన్నాం. చూస్తేనే చాలా చిన్న పడవ. ఫస్ట్ దాంట్లో నుంచి అయితే బైకులు ఉన్నాయి కదా, బైకులు అయితే దించుతున్నారు. బైకులు దించిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళే వాళ్ళ ట్రిప్ ఆ బైకులు ఎక్కించి ఆ తర్వాత అయితే జనం ఎక్కుతున్నారు. జనం కూడా ఇరుక్కొని కూర్చున్నారు. ఇంకా పూర్తిగా అయితే బైకులు అయితే ఎక్కిచ్చేశారు, దించుతున్నారు కొన్ని. మొత్తం దించిన తర్వాత మళ్ళీ మొత్తం ఎత్తారనమాట. మొత్తానికైతే అంతా అయిపోయింది, అన్నీ ఎక్కించారు. అతను ఇక స్టార్ట్ అవ్వాలి. ఆ లంగర తాడులు అవి తీసేస్తున్నారు. మొత్తానికైతే తీసేశారు. ఇక పడవ అయితే స్టార్ట్ అయింది. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక చూడండి, ఇది ఒక్కటే ఇంజిను. అది పడవలో బైక్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఎదురంతా జనం కూర్చున్నారు, వెనక జనం కూర్చున్నారు. మరి చిన్న చెక్క పడవ. ఆ ఇంజన్ కాడికి నీళ్ళు అయితే లీక్ అయ్యి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అది గిన్నె తీసుకొని తోడుతూ ఉన్నారు. ఆ నీళ్లు చూసి నాకైతే భయం వేసింది. ఇప్పుడు కూడా చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. నేను ఇందాక చెప్పాను కదా, అది రీసెంట్గా విజయవాడ మునిగిపోయినప్పుడు ఫ్లడ్ సెషన్ కదా, ఆ టైంలో ఆ స్తంభానికి చిన్న అడ్డంగా యాంగ్లర్ ఉంది కదా, అంతవరకు నీళ్ళు వచ్చింది. అదే మన డ్రైవర్ గారి పైన సంజయ్ చెప్తున్నాడు, అంతవరకు వచ్చిందంట. అప్పుడైతే అప్పుడు ఎవరు ఇలా క్రాస్ చేయడం కానీ ఏం చేయలేదంట. ఇక్కడైతే మాకు మనిషికి వచ్చి 50 రూపాయలు ఇస్తారు. బైక్కి 50, మనిషికి 50. లెక్కను చూసుకుంటే మనకి ఒక ట్రిప్కి వచ్చి నా లెక్క ప్రకారం ఒక 15 మెంబర్లు 2000 దాకా వస్తుంది. రోజుకి వచ్చి 10 ట్రిప్పులు బాగా అందులో ఇంటికి పాట కూడా సంథింగ్ ఏదో ఎందుకని చెప్తున్నారు. కానీ ఇదైతే డేంజర్ అబ్బా, ఎందుకంటే అలా
క్రాస్ అలా తిరిగి మళ్ళీ నీళ్ళ జాలు వెళ్ళిపోతున్నాడు. పెద్ద సేఫ్టీ లేదు. తర్వాత లైఫ్ జాకెట్ కూడా ఒకటి అది మసిగుడ్డ టైప్లో ఆ మూలన దగ్గర చేశారు అనమాట. అంటే ఏం లేదు, ఇది దేవుడి మీద బాగా వేసి లాగించుకోవడమే. వీళ్ళు డైలీ ఇలానే అటు నుంచి ఇటు నుంచి పోయి వస్తారంట. యాక్చువల్లీ మేము ఈ రూట్ వెళ్ళడం కారణం ఏంటంటే అదే మేము వెళ్తున్నప్పుడు నందిగామ దగ్గరలో ఒక ఊరు అనమాట. అది మేము విడిగా వెళ్ళాలంటే మా ఊరు నుంచి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి నందిగామ, నందిగామ నుంచి ఈ విలేజ్కి రావాలి. అదే ఏంటంటే జస్ట్ బైక్ మీద మా ఊరు నుంచి 30 కిలోమీటర్స్ జర్నీ చేసి ఊటుకూరు దాటిన తర్వాత ఈ నది రేవ్ అయితే వచ్చింది. జస్ట్ ఇక్కడ నుంచి 50 రూపాయలు ఇస్తే పడవలు అదొచ్చి ఈ చివరికి వచ్చేపాటికి పెద్దగా లోతు అనిపించలేదు. ఎందుకంటే కొంతమంది అక్కడ దిగి నడుము లోతులోనే చేపలు పడుతున్నారు. కొద్దిగా ఆ విషయంలో కింద మీకు నేలగా కనబడుతున్నా కొద్దిగా రెడ్యూస్గా కనబడుతున్న వాటర్లో అది వీడియోలో అంత డీటెయిల్గా వస్తుంది. ఇప్పుడు మీరు చూసే వీడియోకి ఆల్రెడీ మా వర్క్ అంటే అయితే రిటర్న్ అయితే అయ్యామన్నమాట. వర్క్ స్టేషన్ వచ్చిందా, ఇది డ్రైవర్ స్టేషన్ వచ్చిందా, అది చేతిలో ఉంది కదా అదే ఎక్సలేటర్. దానికి కాలికి చిన్న వైర్ బైండింగ్ వైర్ లాంటివి కట్టేసి కాలుతో లాగుతున్నాడు. బోట్లో వెనకమాల కూర్చుంటే బస్ సూపర్ ఉంది. కానీ నా చివరికి వెళ్తే వాళ్ళు ముందుకు రమ్మన్నారు, వెనక పడిపోతామని చెప్పారు. నేను కొద్దిగా చివరికి కూర్చున్నా. ఇది ఇక్కడ నా లెఫ్ట్లో ఒక కనపడతా పోతా ఉంది గొడ్డ ఒకటి. ఇదేందనుకున్నారు, అదే అనమాట లైఫ్ జాకెట్. అదే ఒక లైఫ్ జాకెట్ ఉంది. ఎట్టకేళ్ళకి మేమైతే దిగామన్నమాట. రిటర్న్ ఇంటికి వచ్చేసాం. వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి. ఇది చాలా డేంజర్ జర్నీ, కానీ లైఫ్లో అప్పుడప్పుడు డేంజర్ జర్నీలు చేసినట్లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.